సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో గైస్, ఇప్పుడున్న ఈ కాలంలో మనము జాబ్ చేయాలన్నా లేకపోతే కష్టపడి పైకి రావాలన్నా చాలా కష్టమవుతుంది. సో దానికి కావాల్సింది మనీ. సో మనీని పేరెంట్స్ని అడగకోకుండా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకకోకుండా మనం చేయాల్సింది ఏంటి అంటే మన ప్యాషన్లో మనం పైకి రావడం. ఆ తర్వాత వాళ్ళు మన పేరెంట్స్ మన హార్డ్ వర్క్ చూసి మనం సక్సెస్ చూసి వాళ్ళు తలెత్తి తిరగాలి. సో అలాగైతే మనము మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. అండ్ సక్సెస్ తప్ప ఫెయిల్యూర్స్ అనేదే ఉండకూడదు. ఫస్ట్లో ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఓకే, దాని నుంచి మనం మంచి లెసన్ అయితే నేర్చుకొని దాంట్లో నుంచి మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు కష్టపడాలి, ఫోకస్ చేయాలి. అండ్ మనం ఏం కావాలనుకుంటున్నామో ముందుగానే మనం ఒక బోర్డ్ అయితే ప్రిపేర్ చేసుకొని, సక్సెస్ బోర్డ్ ప్రిపేర్ చేసుకొని మనం అయితే పెట్టుకోవాలి. అండ్ మేనిఫెస్టోని క్రియేట్ అయితే చేసుకొని అందులో ఎలాగైతే ఉందో ఏమేం చేయాలి, ఏమేం గోల్స్ సాధించాలి, నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా నేను అందరికీ తెలిసాలి, అందరికీ ఎలా ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేది మనం మొత్తం ఆ మేనిఫెస్టోలో మనం డిజైన్ చేసుకొని మన లైఫ్ని కూడా అలాగే ముందుకు తీసుకొని వెళ్ళినామంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్తో, మనము టాలెంట్తో, మన ప్యాషన్లో, మన ఇంట్రెస్ట్తో, మన వే ఆఫ్ థింకింగ్ అండ్ క్రియేటింగ్ వండర్స్ చేశాము అంటే ఖచ్చితంగా మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పైకి వచ్చేటట్టు చాలా సహాయం అయితే పడుతుంది అది. సో మనం ఎప్పుడైనా సరే ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు. లైఫ్లో చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. డిస్కరేజ్ ఆ సిచ్యువేషన్స్ ద్వారా మనం అయితే డిస్కరేజ్ అయిపోతాము. బట్ జస్ట్ 2 minutesలో డిస్కరేజ్ నుంచి బయటికి రావాలి. మనం మన లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి. అండ్ ఎక్కడే కానీ మనము డౌన్ఫాల్ అయిపోకూడదు. అండ్ ఎక్కడే కానీ మనము తగ్గిపోకూడదు. మన ఫోకస్ ఎప్పుడైనా తగ్గిపోయింది అంటే అదే మనకి లైఫ్ స్పాయిల్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మనము మన ప్యాషన్ మీద, మన కంటెంట్ మీద, మన హార్డ్ వర్క్ మీద, మన ఫోకస్ మీద, మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది, చాలా మనసు పెట్టి చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది. అది ఎప్పటికీ నిలబడిపోతుంది అలాగే. అండ్ మనం అనుకున్నది సాధిస్తాము, మన గోల్స్ని రీచ్ అవుతాం. మేనిఫెస్టో మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా డిజైన్ చేసుకోండి మేనిఫెస్టోని. అండ్ నేను ఇప్పుడు జనవరిలో నేను కొత్తగా మేనిఫెస్టోని అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాను. అది ఏంటి ఎలా అనేది పూర్తిగా నేనైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. దాని లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను. సో ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా మంచి టైంలో, మనం పైకి ఎదుగుతున్న టైంలో చాలా మంది మనల్ని కిందికి లాగాలని చూస్తారు. పట్టించుకోద్దండి, అలాంటి వాళ్ళు అడుగడుగునా ఉంటారు. కానీ సక్సెస్ అనేది చాలా మంచి ఆన్సర్ అందరికీ చూపిస్తుంది, అందరికీ ఇస్తుంది. సో మన పని మనం చేసి, మనము చాలా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యి వాళ్ళకి చూపిద్దాం. అదే వాళ్ళకి బెస్ట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడే నోరు మూసుకుంటారు అందరూ. సో ఆల్ ద బెస్ట్.